మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి, మీ దగ్గర మిషన్ కొన్న వారికి బైబ్యాక్ ఉంటుందంటారు. దీని గురించి పూర్తి విషయాన్ని మా ప్రేక్షకులకు చెప్తారు. ఏంటంటే ఇందా చెప్పా కాబట్టి మిషన్ ఇస్తాం మనం, వాళ్ళు చేసిన ఒత్తులు కూడా మనం కొంటాం. మన దగ్గర అంటే 3 years అగ్రిమెంట్ ఉంటుంది. టోటల్ ఏంటంటే 95,000 తీసుకుంటాం ఆ 3 yearsకి, అన్నీ కలిపి. మిషన్ ఒకటే కాదు, అన్నీ కలిపి 95,000 తీసుకుంటాం. అది ఏంటంటే వాళ్ళు ఎంత సంపాదించుకునేది మాత్రం వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉన్న విషయం. కేజీ చేస్తారా, 2 కేజీలు చేస్తారా, 3 కేజీలు చేస్తారా, అంటే అట్లా కూర్చుంటారు అనేది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏదైనా నా దగ్గర, నేను ఇప్పుడు 9 years అన్నా మేడం, 9 years డేటా నేను చూపించగలను. నేనేదో మొక్కుబడిగా ఉన్నారని కాదు, నేను ఏది చేసినా ఆన్లైనే చేస్తాను. ఇప్పుడు కస్టమర్కి అమౌంట్ వేయాలి, నేను ఖచ్చితంగా ఆన్లైనే చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను 9 years అంటున్నా, 9 years అని నోటుతో నేను చెప్పను. రేపు పొద్దున్న నన్ను ఎవడన్నా వచ్చి అడిగినా మీది ఫేక్ కదా మేడం, మీరు డేటా కస్టమర్ డేటా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నేను స్టేట్మెంట్ చూపించగలను. నేను చాలా ఇదిగా ఉంటాను. ఇప్పుడు వరకు మేడం ఈ 9 yearsలో నాతో గొడవ పడ్డా కానీ నా దగ్గరకు వచ్చి మాట్లాడినోడు లేడు. ఎందుకంటే నేను చాలా జెన్యూన్గా ఉంటాను. కామెంట్లో మేడం డబ్బులు ఇవ్వనని ఒక్క కామెంట్ చూపించండి, ఇప్పటికీ ఉండదు. ఫేక్ అని పెడతారు తప్ప మేడం డబ్బులు ఇవ్వదు, జెన్యూన్ కన్నా స్టార్ట్ పెట్టరు అసలు ఆ కామెంట్ కూడా. అంటే మీకు బిజినెస్ అంటే ఇంట్రెస్టా, లేదంటే ఈ బిజినెస్ మీదే మీకు ఎక్కువ ఆసక్తి కలిగిందా? లేదు మేడం, నాకు బిజినెస్ అంటే ఇష్టం. సో ఫస్ట్ దీంతో నేను అయ్యా కాబట్టి సార్ దీన్ని ఎలా బిల్డప్ చేయాలని నేను ఆలోచిస్తాను అంతే. తర్వాత ఏంటంటే మిషన్ అమ్మటం, దాని మార్కెటింగ్. ఇప్పుడు మిషన్ అమ్మటం 5 నిమిషాల పని మేడం, మార్కెటింగ్ చేసుకోగలగా మెయిన్ ఇంపార్టెంట్ అదే. ఇప్పుడు నేను కస్టమర్ ఈరోజు వస్తాడు, ఒక 6 నెలలే బిజినెస్ ఉంటుంది, ఒక 6 నెలల సీజన్ ఉండదు. కానీ ఈరోజు ఒత్తులు వస్తే మనం రేపొద్దున విక్స్కి అమౌంట్ వేయాలి కస్టమర్కి. చాలా ఉంటుంది. మనం మామూలుగా రాలేదు, చాలా స్ట్రగుల్స్ అనుభవించి ఏడు కూర్చున్నా నేను. అది మళ్ళీ నాకు కాటన్ ప్రాబ్లం ఉందని నేను కాటన్ ఇండస్ట్రీయే పెట్టా. అలాంటిదంటే ఫేక్ అనే పెట్టే వాళ్ళకి నా సమాధానం అదే. నేను ఎవరిని ఫేక్ కాదు వాళ్ళతో వీళ్ళతో గొడవ పడినాం. మన సక్సెస్ అంటే వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థమైపోదు మ్యాటర్ ఏంటనేది.